ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు తొరకల జల్లులు కురిసేటప్పుడు, వర్షాలు పడేటప్పుడు అత్యధికంగా వేడివేడిగా మొక్కజొన్న కంకులు తింటుంటారు ప్రజలు. అయితే అదే మొక్కజొన్న కంకులు అంకాపూర్ ఎంతో ఫేమస్గా మారింది. నిజామాబాద్ ఆర్మూర్ జాతీయ రహదారి 63 పైన మొక్కజొన్న కంకులు అమ్ముతుంటారు. చూడొచ్చు, ఇక్కడ ప్రతిరోజు వందల సంఖ్యలో ఇక్కడ వాహనాలు ఆపి మొక్కజొన్న కంకులు కొనుక్కపోతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అంకాపూర్ మార్కెట్ ఎంతో ఫేమస్ అయింది మొక్కజొన్నకు. అయితే ఈ ప్రాంతంలో అత్యధికంగా మొక్కజొన్నను పండిస్తుంటారు. ఈ ఆర్మూర్, అదేవిధంగా అంకాపూర్, అర్గుల్, నారాయణపేట, మున్పల్లి, జక్రాన్పల్లి తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి మొక్కజొన్న కంకులను తీసుకొస్తారు. ఆ మొక్కజొన్న కంకులను తీసుకొచ్చిన తరుణంలో అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు రహదారుల వెంట వెళ్ళే ప్రజలకు వారు మొక్కజొన్న కంకులను కాల్చి ఇస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చూడవచ్చు, ఇక్కడ మొక్కజొన్న కంకులు అయితే కాలుస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కో మొక్కజొన్న డజన్ చొప్పున అయితే చూసుకోవచ్చు 50 నుంచి 80 రూపాయల వరకు పచ్చి మొక్కజొన్న కంకులను అమ్ముతుంటారు. వీళ్ళు కాల్చిన మొక్కజొన్నలు ఎంతకు అమ్ముతున్నారో, అసలు ఏంటిది అనే దానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు రోజువారీగా ఎన్ని అమ్ముతుంటారు అనే దానికి సంబంధించి చూద్దాం. చెప్పండి అమ్మా, మీరు మొక్కజొన్న కంకులు కాల్చిన ఎంతకు అమ్ముతారు? కాల్చిన ఎంత? వాళ్ళు నిన్న మొన్న వచ్చారు, వాళ్ళని అడగాను. కాల్చిన ఎంత? 20 కోటి. 20 కోటి. రోజుకి ఎన్ని అమ్ముతావు? 50 కాయకి అమ్ముతాం. 50 కాయకి. మీరు ఎంత కోటి కొనుక్కొస్తారు? 900కు 100. 900కు 100. ఒక్కొక్కసారి పిరం ఉంటే 1200. ఇప్పుడు మీరు రోడ్ సైడ్ వేసుకున్నారు, ఇది వర్షాలు పడితేనే ఎక్కువ అమ్ముడు పోతాయి కదా, ఇంతప్పుడు కష్టమే కదా, మరి ఎట్లా మిగులుతాయి పొట్టకు బట్ట? మిగిలాయి లాసే. 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 వర్షాలు పడితేనే ఎక్కువ పోతాయా? ఎక్కువ పోతాయి. వర్షాలు పడకపోతే పోవు. ఈ ఊరు పేరుకే ఉంది కానీ మస్తు పేరే. ఈ ఊర్లో గరీబోడు బతకడు. అంతేనా? అంతే. ఇక్కడ చూడొచ్చు, మొక్కజొన్న కంకులు అయితే రోజుకు వారి అమ్ముతున్నామని చెప్తున్నారు. రోజుకు దీనివల్ల 50 మొక్కజొన్న కంకులు అమ్ముతాము. దీని ధరలు అయితే మాత్రం అధికంగా ఉన్నాయి. మేము కొనుక్కొచ్చుకునేటప్పుడు 100 కంకులు కొనుక్క రావాలంటే 900 రూపాయలు అవుతున్నాయని చెప్తున్నారు. దీనివల్ల ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ మొక్కజొన్న కంకులు ఇంకొకరు అమ్ముతున్నారు. ఇక్కడ అయితే మొక్కజొన్న కంకులు మొత్తం ఇక్కడ కాల్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ప్రజలకు అందరికీ కనిపించే విధంగా ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఒక మొక్కజొన్న కంకులు కాల్చున్నారు. అమ్మ, మీరు మొక్కజొన్న కంకి ఎంతకు అమ్ముతున్నారు? 15 రూపాయలు. 15 అంటే 20 రూపాయలు కూడా అమ్ముతారా? ఒక్కొక్కరు తీసుకుంటారు, ఒక్కొక్కరు తీసుకోరు. 50కి 4, 15కి 1, 10కి 1 ఇట్లా అమ్ముతాం. అంటే ఇది కాల్చిన తర్వాత దానికి ఏం చేసి ఇస్తారా? అంటే ఉత్తరాలు ఇస్తారా? మాకు ఏమన్నా నిమ్మకాయ, ఉప్పు లాంటివి? ఉప్పు, నిమ్మకాయ పెట్టిస్తాం. ఇట్లా బాగుంటుందా? మంచిగా ఉంటాయి. రోజు ఎన్ని అమ్ముతావు అమ్మ? 50 అయితే మస్తు. ఇంతకు ముందు బాగా పోతుండే కానీ ఇప్పుడు తింటలేరు. తింటలేరా? తింటలేరు. ఎందుకంటే హైబ్రిడ్ ఇవి. హైబ్రిడ్ లోకల్ కానీ తింటలేరు. అంటే జనాలు ఆగుతలేరు. ఎండలు బాగా కొట్టినాయి కదా మొన్నటి దాకా. వర్షం పడితే ఎక్కువ గిరాకీ ఉంటుందా? ఇట్లానే ఉంటుంది, లేకుంటే లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, రోజువారీగా అయితే మేము 50 నుంచి 60 మొక్కజొన్న కంకులే అమ్ముతాము. ఎందుకంటే వర్షాలు పడితేనే ఎక్కువగా గిరాకీ ఉంటుంది. వర్షాలు లేకపోవడం వల్ల చాలా గిరాకీ తక్కువ ఉంటుంది. ఎండలు కొట్టడం వల్ల మా గిరాకులు ఉండడం లేదు. దీనివల్ల మేము పూర్తిగా నష్టపోతున్నాం. ఇక్కడ రోడ్డు సైడ్ మేము గుడిసెలు వేసుకొని రోజువారీగా అమ్ముతున్నాం, కానీ మా పొట్ట నిండడం లేదు. దీనికి అంతటికి సంబంధించి పిల్ల జిల్లల్ని ఎట్లా కాపాడుతుంది? ఎందుకంటే సీజనల్గా ఉండే పంట కాబట్టి, ఇది ఖచ్చితంగా సీజనల్లో అమ్ముకునే పంటలు కాబట్టి, దీనికి అంతటికి సంబంధించి వర్షాకాలం ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పుడే మా పంట కాల్చిన మొక్కజొన్న కంకులకు గిరాకీ వస్తుంది. లేకుంటే ఎక్కడ కూడా గిరాకీ రాదు. దీనివల్ల ఇబ్బందులు అవుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఇక్కడ ఏదైతే నిజామాబాద్ ఆర్మూర్ జాతీయ రహదారి 63 పైన అంకాపూర్ గ్రామం వద్ద సుమారుగా రోడ్డు వెంట సుమారుగా ఇటువైపు ఒక 10, ఇటువైపు ఒక 10 షాపులు మొక్కజొన్న కంకులు కాల్చి అమ్మేవారు ఉన్నారు. వారి రోజువారీ జీవన విధానంలో మాత్రం ఖచ్చితంగా మొక్కజొన్న కంకి కాల్చి అమ్మితేనే వారికి జేబులు ఈ డబ్బులు వస్తాయి, దానివల్ల లాభాలు ఉంటాయని చెప్తుంటారు. ఇక్కడ మరొక అమ్మ ఉన్నది, వారిని అడుగుదాం. ముఖ్యంగా చెప్పండి అమ్మ, రోజుకి ఎన్ని కాలుస్తావమ్మా? 2 వద్దులకు 50 కంకి పోతుంది. 50 అంటే ఎంత కోటి అమ్ముతున్నావు? అంతే ఇక 10 రూపాయలు, 15.
ఒక్కొక్కటి 20 అంతే. అంటే గిరాకీ ఉంటుందా? గిరాకీ లేదు. అంటే వర్షాలు లేకనా? వర్షాలు తక్కువనే సార్ అంత. ఎండలు కొడతాయి, వర్షాలు పడితే ఇంకా అవుతుండే, ఎండ కొడితే ఓళ్ళు రారు అంతే. ఇక మాది ఎంత కైకిలు పడితే పడుతుంది, లేకపోతే పడది. మొత్తంగా చూసుకోవచ్చు రోజువారీగా మా జీవన విధానం అయితే ఇది. మొక్కజొన్న కంకులు అయితే కాల్చి మేము అమ్ముతుంటాము. దీనివల్ల రోజుకు 50 నుండి 60 మొక్కజొన్న కంకులు కాలుస్తుంటాము. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏదైతే వర్షాకాలంలోనే పూర్తిగా మొక్కజొన్న కంకులకు బాగా గిరాకీ ఉంటుంది. వర్షాలు లేకపోవడము దీనికి అంతటి కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఎందుకంటే వర్షాలు పడితేనే చల్లగా ఉన్న సమయంలో మొక్కజొన్న కంకులు తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. వర్షాలు లేకపోవడం దీనికి అంతటి కూడా మా వ్యాపారం సరిగా సాగడం లేదని చెప్తున్నారు. మొక్కదానికి రోజుగా ఒక్కొక్కరు అయితే ఒక 50 నుంచి 60 మొక్కజొన్న కంకులు కాల్చి అమ్ముతాము. అందులో దాని రెంటికి నిమ్మకాయ ఉప్పు రాకి ఇస్తే టేస్టీగా ఉంటుందని చెప్పి ఆ నిమ్మకాయ కూడా రాకి దానికి సంబంధించిన అదే టేస్ట్ ఉండడానికి కోసం మేము కారం ఉప్పు నిమ్మకాయ రాకి ఇస్తాం. కాబట్టి ఆ రకంగా అయినా కనీసం ప్రజలు కొనుక్కునేందుకు వస్తారని అనుకున్నాం. కానీ వర్షాలు లేకపోవడం వల్ల మాకు గిరాకీలు రావడం లేదని చెప్తున్నారు. మరోవైపు రోజువారీగా ఒక్కొక్క మొక్కజొన్న కంకి 10 నుంచి 20 రూపాయల మధ్యలో అమ్ముతున్నాం. ఎందుకంటే చిన్న సైజు, పెద్ద సైజు, మీడియం సైజు రకరకాలుగా సైజులు ఉంటాయి. కాబట్టి చిన్న సైజు అయితే 10 రూపాయలు, మీడియం సైజు అయితే 15 రూపాయలు, కొంచెం పెద్ద అయితే 20 రూపాయలుగా అమ్ముతున్నాము. దీనివల్ల మా పొట్ట అయితే మా కుటుంబం అయితే దీనిపైన ఆధారపడి ఉన్నాం. మేము ఒకరం కష్టపడి ఎండలో మంట దగ్గర కాల్చి చేయడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నామని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ వర్షాకాలంలో గమగా అంటే ఏదైతే రుచిగా ఉండే మొక్కజొన్న కంకులు వేడివేడిగా తినేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ ప్రాంతం అనువైన ప్రాంతం అంకాపూర్ కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న కంకులు దొరుకుతాయి. అందుకే ఈ జాతీయ రహదారి 63 పక్కన అంకాపూర్ గ్రామం వద్ద సుమారు అటు 10 ఇటు 10 షాపుల వారు గుడిసెలు వేసుకొని మొక్కజొన్న కంకులు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. రోజుకు ఒక్కొక్కరు అయితే 50 నుంచి 60 మొక్కజొన్న కంకులు అమ్ముతాం. ఈ వాహనదారుల వెంట వెళ్ళే వాహనదారులు కానీ ఇటువైపు వెళ్ళే బస్సులో ఆపినప్పుడు మేము వారికి మొక్కజొన్న కంకులు అమ్ముతుంటామని చెప్పి ఇక్కడ వ్యాపారులు చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.